హిమాంతా కుమార్ బిశ్వా శర్మ బీజేపీ పార్టీ అస్సాం ముఖ్యమంత్రి వర్యులు. వీరు ఒక ప్రసంగంలో ముస్లిం మియాలు రిక్షా వాళ్ళు కూడా 5 రూపాయలు అడిగితే 4 రూపాయలు ఇచ్చి హింసించండి అన్నారు. ఇప్పుడు వారి వీడియో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ముస్లిం గడ్డం టోపీ ఉన్న వాళ్ళని కాలుస్తున్నట్టుగా వైరల్ చేశారు. అయితే మొదట ఏదైతే వారు మియా ముస్లింలకు రిక్షా వాళ్లకు 5 రూపాయలకు 4 రూపాయలు ఇచ్చి హింసించమన్న వీడియో ఒకసారి చూద్దాం. কষ্ট দিব গৈছিল নহয়, গতিকে যোনে যেনেকে পাৰে মিয়াক কষ্ট দিয়ক না, আপুনিও দিয়ক না। ৰিক্সাত উঠিলে 5 টকা ভাড়া হলে 4 টকা দি দিব। কষ্ট খালেহে অসমৰ পৰা যাব। ৰাতিটো 9টাত গৈছিলে, মইতো কওঁ মিয়াক কষ্ট দিব ৰাতি 12টাতো যাওক ক'ৰবাত যাব খুজিলে। এইবিলাক কোনো ইছ্যু টিছ্যু নহয়। হিমন্ত বিশ্ব শৰ্মা আৰু বিজেপিয়ে ডাইৰেক্ট মিয়াৰ এগেইনষ্টত আছে। আৰু এইবিলাক আমাক ইছ্যু বুলি কৈ কি লাভ হ'ব? আমিতো কৈয়ে আছো, আমিতো লুকুৱা নাই, লুকাইছো নেকি? చూశారు కదండి ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రజాస్వామ్య దేశంలో, లౌకికవాద దేశంలో మతం, కులం వాటన్నిటినీ అధిగమిస్తూ అందరినీ సరి సమానంగా చూస్తామని చెప్పిన మన రాజ్యాంగ పరమైన దేశంలో ఈయన ఏ విధంగా అయితే ముస్లిం మియాలను, రిక్షా వాళ్లను కూడా హింసించండి అని చెప్పి 5 రూపాయలు అడిగితే 4 రూపాయలే ఇవ్వాలంటున్నాడు. ఈయన గారు ఏ విధంగా అర్హుడవుతాడు ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడానికి? ఇప్పుడు రెండో వీడియోలో మీరు చూడవచ్చు, ముస్లింలను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలుస్తూ ఆ వీడియో బీజేపీ అస్సాం ట్విట్టర్ హ్యాండిల్ మీద వైరల్ అయింది. ఒకసారి అది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కులమతాలకు అతీతంగా సేవ చేస్తాననే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ పార్టీ అని చెప్పుకుంటూ ఈయన గారు చేస్తున్న నిర్వాకం మామూలుది కాదు. ఎస్ఐఆర్ లో కూడా అస్సాంలో ఎంతగా హింసించారో అది మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఈయన గారు ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో డిలీట్ కూడా చేశారని తెలుస్తుంది. కాకపోతే ఇంత కక్షపూరితంగా ఒక సీఎం హోదాలో ఉంటేనే వ్యవహరిస్తుంటే మరి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో, ఆంధ్రాలో ఉన్న బీజేపీ, జనసేన, తెదేపా కూటమి వీళ్ళంతా మాత్రం బీజేపీ మతతత్వ పార్టీ కాదు, ఒక కులం మతం పార్టీ కాదు, బీజేపీ అందరి పార్టీ అంటున్నారు. అంటే అస్సాం ముఖ్యమంత్రి హిమాంతా కుమార్ బిశ్వా శర్మ మీద మరి వీళ్ళు చర్యలు తీసుకుంటారా? ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారా? ఆయన పార్టీ నుంచి తొలగిస్తారా? హిమాంతా కుమార్ బిశ్వా శర్మ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి వర్యుల గారి గురించి మనం గమనించాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే వీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోడక్టే. కాంగ్రెస్ పార్టీ నుంచి వీరు బీజేపీలో చేరిపోయిన తర్వాత పూర్తిగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలను వారు వంట పట్టించుకున్నట్టున్నారు. కాబోలు ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రైస్తవులు అంటే ఈ విధంగా మత విద్వేషంతో వారు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, భారతదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రైస్తవుల మనోస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వీరెవ్వరూ కూడా దెబ్బతీయలేరు. ఇటువంటి సంఘటన వల్ల ప్రపంచ దేశాలలో ముస్లిం మైనార్టీల మీద, దళితుల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులతో ప్రపంచ దేశాల ముందు మన దేశం అపఖ్యాతి చెందుతుంది. ఇటువంటి మత విద్వేషకర ఏదైతే భావాజాలం ఉన్నదో ఇది ప్రజాస్వామ్యవాదాన్ని, రాజ్యాంగవాదాన్ని, లౌకికవాదాన్ని తీవ్ర నష్టం చేస్తుందని చెప్పి మేమందరం కూడా నిరసన తెలుపుతూ దీన్ని ఖండిస్తున్నాం తప్ప ఇటువంటి వైఖరిని మనం ఇలానే గాలికి వదిలేస్తే భవిష్యత్తులో వీరు విరజిమ్మే విద్వేషాలలో మీరు, నేను, ప్రతి ఒక్కరు అమాయకులందరూ కూడా ఈ అగ్నికి ఆహుతవ్వక తప్పదు. కావున దయచేసి మీరందరూ కూడా ఇటువంటి వైఖరిని రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియపరుస్తున్నా. ఎందుకండి ప్రస్తుతానికి మన భారతదేశాన్ని వీళ్ళు నాశనం చేయాలని వీళ్ళందరూ కూడా ఈ విధమైన విద్వేష విషాలు విరజిమ్ముతో పూనుకుంటున్నారు. కావున ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు నేను ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే చెప్తానో ఇటువంటి వైఖరిని, ఇటువంటి మత విద్వేషాలను, ఇటువంటి ఏదైతే మత ఛాందస్వాదాన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.